బ్రౌన్ రైస్, కొబ్బరి పాలు, బెల్లం యూజ్ చేసి పాయసం తయారు చేస్తున్నాను. మనం రెగ్యులర్గా వాడే వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ హెల్త్కి చాలా మంచిది. అలాగే కొబ్బరి పాలు, బెల్లం కూడా మన హెల్త్కి చాలా మంచివి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, బెల్లం 1 కప్పు. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా బెల్లం వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదంలు తగినన్ని, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వాటర్ 5 కప్స్. ముందుగా బ్రౌన్ రైస్ని బాగా కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అందులో వేసి అది వేడెక్కాక జీడిపప్పు, బాదం ముక్కలు వేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక బౌల్లో తీసుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో 5 కప్స్ వాటర్ వేయాలి. బ్రౌన్ రైస్ 1 కప్ తీసుకుంటే వాటర్ 5 కప్స్ వేయాలి. బ్రౌన్ రైస్ కొంచెం వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది. వాటర్ని బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేసి బాగా కలపాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత బాగా ఒకసారి అంతా కలిపి ఒక 2 మినిట్స్ హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టి బ్రౌన్ రైస్ను ఉడికించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ రైస్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో కొబ్బరి పాలు వేయాలి. కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. కొబ్బరి పాలలో 5 మినిట్స్ బ్రౌన్ రైస్ అంతా మళ్ళీ 5 మినిట్స్ ఉడకాలి. ఇలా బ్రౌన్ రైస్ అంతా కొబ్బరి పాలలో ఉడికి బాగా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేయాలి. తర్వాత బెల్లం వేయాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు బెల్లాన్ని ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా పాయసం అంతా దగ్గర పడుతున్నప్పుడు బెల్లం అంతా ఇందులో కరిగిపోవాలి. కరిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదంలు వేయాలి. అలాగే మిగతా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా అంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ రైస్, కొబ్బరి పాల పాయసాన్ని డిష్ అవుట్ చేసుకొని జీడిపప్పు, బాదంలతో గార్నిష్ చేసుకుంటే హెల్దీ అయిన పాయసం రెడీ అవుతుంది. దీన్ని వేడిగా సర్వ్ చేసుకోవాలి.